నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివైస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రణీత్ రావు కస్టడీలో ఉన్నారు. అయితే తను చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి ప్రణీత్ రావు ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రణీత్ రావు అరెస్టు జరిగిందో ఇది కాస్త నీకు ఎటు తిరుగుతుందో అర్థం కావట్లేదు. మనకు ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే రిజల్ట్ వచ్చిన వెంటనే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎందుకు రాజీనామా చేశాడో ఇప్పుడు అర్థమవుతుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పుడు ఇదే ప్రణీత్ రావు ఈ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ గెలిచింది అనగానే రాజీనామా చేశాడు. అంటే ఏంటి, ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ముఖం చెల్లక రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఈ అధికారులంతా కూడా నిజంగా వాళ్ళ యొక్క విధులను నిష్పాక్షికంగా నిర్వర్తిస్తే రాజీనామా చేయాల్సిన పనేంటి? ఎవరు తప్పించుకు తిరుగుతారు? దొంగలే కదా. అవునా? ఇప్పుడు వీళ్ళ తప్పులు వీళ్ళని వెంటబడి తరుముతున్నాయన్నమాట. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ఏ విధంగా వ్యవస్థ విధ్వంసం జరిగింది, పక్కదారి పట్టింది. ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. నీ ప్రైవసీ నీది, మా ప్రైవసీ మాది. వ్యక్తి గోప్యతకు భంగం కలిగించే చట్టం లేదు, ఆ హక్కు మీకు లేదన్నమాట. ఇప్పుడు ఇది దీన్ని ఎందుకు పెట్టుకున్నారు అసలు? ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇది పెట్టింది మావోయిస్టుల పైన. ఎందుకంటే వాళ్ళ వల్ల మరి దేశ అంతర్గత శక్తులకు ప్రమాదం అనో, బాహ్య శక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉన్నా అంటే విదేశాల వల్ల మన దేశ భద్రత లేదు, అంతర్గత శక్తుల వల్ల ముప్పు పొంచి ఉన్నా అంటే వీళ్ళు ఎవరు, ఉగ్రవాదులు, ఎక్స్ట్రీమిస్ట్, లేకపోతే ఈ మావోయిస్టులు, తీవ్రవాదులు. దానికోసం ఈ నిఘా పెట్టుకున్నారు. ఏంటి, వాళ్ళ ఫోన్లు వినడం, ఎవరు ఎక్కడ బాంబు పెడుతున్నారు, ఎక్కడ ప్రజల్ని చంపాలనుకుంటున్నారు, ఇలాంటి ఏదైనా తెలుసుకుంటే అది వేరు. ఆ వ్యవస్థను వీళ్ళు ఏం చేశారు, పూర్తిగా ఎంత దుర్వినియోగం చేశారో మనకి ఇక్కడే అర్థం అవుతుంది అనమాట. ఏంటి, రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తారా అంటే భయపడి ట్యాప్ చేశారు అనుకోవచ్చా సార్? మరి ఇది భయం కాదు, అదేంటంటే అతని ఎత్తులేంటి, అతను ఎవరు కలుస్తున్నారు ఇలా తెలుసుకొని ఇలా చేరేసేవాళ్ళు అన్నమాట. బెదిరించడానికి, వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవటానికి, పై ఎత్తులు వేయడానికి. ఇప్పుడు ప్రతిపక్షాల నాయకుల యొక్క ఫోన్లు ఈ విధంగా ట్యాప్ చేశారంటే ఎంత అభద్రతలో వీళ్ళున్నారు. నీకు నువ్వు గనక ధీమా ఉంటే నువ్వు ఇంకొకళ్ళని ట్యాప్ చేయవు కదా. ఇప్పుడు ఏం జరిగింది, ప్రణీత్ రెడ్డి, ఇప్పుడు ఇతను ప్రణీత్ రావు, ఇతను ఒక 2 రూములు దీనికే కేటాయించాడు. 17 కంప్యూటర్ సిస్టమ్స్, 40 హార్డ్ డిస్క్లు మొత్తం నాశనం చేశాడు. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ మరుసటి రోజే ఏం చేశాడు, ఆ సెల్లార్లో హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేశారు, కొత్త హార్డ్ డిస్క్లు ఏవో పెట్టారు, మొత్తం ఈ కాగితాలన్నీ తగలబెట్టారు. నిన్న ఎంక్వైరీలో పోలీసులు వెళ్ళినప్పుడు ఎక్కడ తగలబెట్టాడు, ఎక్కడ ధ్వంసం చేశాడు, ఇప్పుడు ఆ కొత్తగా పెట్టిన హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. విలువైనటువంటి సమాచారం కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టుల గురించి వీటి గురించి ఉన్నటువంటి సమాచారం అంతా ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. ప్రణీత్ రావు చేసినటువంటి పని వల్ల నీకు గత కొంతకాలంగా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నటువంటి సమాచారం అంతా, డేటా అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఎవరు వాటిని ధ్వంసం చేయమన్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశాడు ప్రణీత్ రావు అనేది వాళ్ళు బయట పెట్టాడు అనమాట. ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలు ఏంటి, అటు తిరిగి ఇప్పుడు ఎవరికి చుట్టుకున్నాయి, ఎస్ఐబి చీఫ్కు చుట్టుకున్నాయి, ప్రభాకర్ రావు. ఎవరు ప్రభాకర్ రావు? కేసీఆర్కి పెట్టు. ఇప్పుడు ఇక రేపొద్దున ఆయన పిలుస్తారు, ఎస్పీని పిలుస్తారు, నెక్స్ట్ ప్రభాకర్ రావుని లిఫ్ట్ చేస్తారు. మరి వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారు, ఏదో ఒక పేరు చెప్పాలి కదా. వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు మొత్తం అటు తిరిగి నీకు కేసీఆర్ చుట్టుకుంటుంది. అంటే ఒక తప్పు
ఏ విధంగా వెంటబడి తరుముతుందో మనకి ప్రణీత్ రావు ఉదంతమే ఉదాహరణ. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. ఒక తప్పును కప్పిపుచ్చటానికి మీరు ఎన్ని తప్పులు చేసినా ఏం జరుగుతుంది? ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది కదా, వెంటాడుతుంది కదా. ప్రణీత్ రావు ఇష్యూ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్కు చుట్టుకుంటాను. ఇప్పుడు 10 లక్షల ఫోన్ కాల్స్ వీళ్ళు రికార్డ్ చేశారంటే అందుట్లో కూడా వీళ్ళ లేడీస్ ఫోన్స్, భార్యల అంటే అక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళవి సెలబ్రిటీస్ వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి మనకి వార్తలు వస్తాయి. అపోజిషన్ లీడర్స్ ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, మీడియా, తర్వాత రియల్టర్స్ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? డబ్బుల కోసం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి వెంచర్స్ వేస్తున్నారు, వాళ్ళు ఎవరెవరు ఎత్తులు వేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రణీత్ రావు ఎంత సంపాదించాడు, ఎస్పీ ఎంత సంపాదించాడు, ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇతని చీఫ్ ప్రభాకర్ రావు ఆస్తులన్నీ కూడా వాళ్ళు బయటికి రావాలా? ఒకటి నేరాలు తవ్వటం, 2 అక్రమ సంపాదన. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన అడ్డం పెట్టుకుని అధికారులు ఎలా దోచేశారో మనం చూసాం. మీడియాలో ప్రతిరోజు కథనాల మీద కథనాలు వస్తున్నాయి. అంటే బంగారు తెలంగాణ తెస్తామని చేస్తామన్నది బంగారు తెలంగాణ ఎవరి పాలిట? తెలంగాణ ప్రజల పాలిట కాదు, వాళ్ళ కోసం తీసుకొచ్చి ఈ అవినీతి అధికారుల పాలిట ఇది బంగారు తెలంగాణ అయింది. ఈ దోపిడీ పాలకుల పాలిట బంగారు తెలంగాణ అయిందనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ పాలిట బంగారు తెలంగాణ కాలేదు. సబ్బండ వర్గాల పాలిట తెలంగాణ కాలేదు ఇది. ఇప్పుడు మీరు ఎన్నికల ముందు మీ ఓట్ల కోసమేమో సబ్బండ వర్ణాలు కావాలి, కానీ మొత్తం దోచేశారు. తెలంగాణని నిలువు దోపిడీ చేశారన్నమాట. మనం ఒక ఐఏఎస్ ఆఫీసరు 25 ఎకరాలు కొన్నాడు హైదరాబాద్ పొలిమేరల్లో. ఒక ఐఏఎస్ ఆఫీసరు 53 ఎకరాలు కొన్నాడు. బాలకృష్ణ ఎవరో ఉన్నాడు, అతను ఏది జీహెచ్ఎంసీ రెరా 1000 కోట్లు అంట అతని ఆస్తులు చూసినట్లయితే. ఒకచోటే 113 ఎకరాలు అతని ఆస్తులు కొన్నాడంటే భూములు అసలు ఏంటి? 113 ఎకరాల. ఇప్పుడు వీళ్ళ యొక్క దావాద్రి అవినీతి దావాద్రి ఏ స్థాయికి పెరిగిపోయిందనేది మనకి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించటం, రియల్టర్ల మీద నిఘా పెట్టి రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించటం, డబ్బులు వసూలు చేయడం, ప్రతిపక్ష నాయకుల మీద అణిచివేత, కేసులు పెట్టడం, జైళ్ళకి పంపడం, ఈ మొత్తం బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రణీత్ రావు తీగ లాగితే డొంక కదులుతోంది అన్నాం కదా, ఇప్పుడు మొత్తం ఒక డొంక కాదు 5-6 డొంకలు కదులుతున్నాయి.